పచ్చటి అడవి మధ్యలో ఒక పెద్ద పులి ఉండేది. అతని పేరు రుద్ర. అతని గర్జన అడవి మొత్తము వినిపించేది. అందరూ అతని గొప్పతనానికి గౌరవించేవారు, అతన్ని చూసి భయపడేవారు కూడా. పొలాల మధ్య మంచుతో నిండిన అదే అడవిలో ఒక చిన్న నక్క ఉండేది. పేరు ఆరో. చూడడానికి పెద్దవాడిలా లేకపోయినా గర్జించే పులిలా మారాలనే కలలు ఉండేవి. ఒకరోజు ఆరో రుద్ర దగ్గరకు వచ్చాడు. నేను కూడా నీలాంటి ధైర్యవంతుడు కావాలనుకుంటున్నా అన్నాడు. రుద్ర నవ్వాడు. నీవా? చిన్న నక్కవు. నువ్వు నాలా అవ్వలేవు. ఇంటికి వెళ్ళు అన్నది. ఆరో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ప్రతిరోజూ తనంతట తానే సాధన చేశాడు. పరుగులు పెట్టడం, కొండ ఎక్కడం, కిందపడడం, ఎన్నిసార్లు విఫలమైనా ఆగలేదు. ఒకరోజు రాత్రి సాధన చేస్తున్న సమయంలో జారిపోయి కిందపడిపోయాడు. ఆరోజు అక్కడే గాయాలతో వర్షంలో నేలపై పడుకున్నాడు. కొన్నాళ్ల తరువాత అడవిలో మంటలు అంటుకున్నాయి. అన్ని జంతువులు భయంతో పరుగులు పెట్టాయి. రుద్రగాయంతో కదలలేకపోయాడు. మంటల్లోంచి ఒక్క గర్జన వినిపించింది. అది ఎవరో కాదు, ఆరో. ఇప్పుడు అతడు ధైర్యంతో, జ్ఞానంతో నిండిపోయి వచ్చాడు. అందర్నీ కాపాడాడు. మంటలు ఆగాక రుద్ర ఆరోతో ఇలా అన్నాడు. నీవు గెలిచినవాడివి. ఎందుకంటే నీవు నిరూపించుకున్నావు అన్నాడు. నీవు ధైర్యాన్ని చూపించావు. విజయం శాశ్వతం కాదు. అపజయం అంతిమం కాదు. ముందుకు సాగే ధైర్యమే నిజమైన గెలుపు అని రుద్ర ఆరోతో చెప్పాడు.